అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మా సంఘం తరపున, కుటుంబం తరపున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మనల్ని కృపారెక్కల చాటున భద్రపరిచి, మనల్ని కాచి కాపాడి, మనల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవాది దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. కాబట్టి మనము ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనతోని మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. మనము వాక్యంలోనికి మనము వెళ్దాము. ఇక కొన్ని విషయాలు, లోతైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతోని మాట్లాడాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది యేసు ప్రభువుని చాలా వరకు కూడా వాళ్ళ కుటుంబములు, బంధువులు, వంశపారంపరంగా కూడా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళు క్రైస్తవ కుటుంబంలోనే ఉంటూ అలాంటి వాళ్ళు ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం. కొంతమంది కొత్తగా యేసు ప్రభుని రక్షింపబడిన వాళ్ళని చూస్తూ ఉంటాం. అయితే కొత్తగా యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళల్లో దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎన్నో గొప్పగా జరుగుతూ ఉంటాయి. సంవత్సరాల తరబడి వాళ్ళ మందిరాలకి, కొంతమంది ఎప్పటి నుంచో మందిరానికి వెళ్తూ, సంవత్సరాల తరబడి వాళ్ళు మందిరానికి వెళ్తూ దేవుని ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్న వాళ్ళల్లో ఎలాంటి ఆశీర్వాదాలు కనపడవు. వాళ్ళ స్థితి మార్పు చెందదు. వాళ్ళు అనుకుంటారు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, అన్ని విధాలుగా నాకు బాగున్నది, నేను నమ్ముకున్నాను కదా, నా జీవితంలో ఎందుకు ఈ చేదు, ఎందుకు ఈ యొక్క శ్రమలు, ఎందుకు నాకు ఈ యొక్క ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎన్నో రకాలుగా మనం ఆలోచిస్తూ కుమిలిపోతూ ఉన్న క్రైస్తవులు కూడా చాలామంది ఉంటున్నారు. క్రైస్తవుడు ఎదుర్కొంటున్న సమస్యలు, దీని అంశం ఏమిటి అంటే, క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలు అంటే శాపము. బైబిల్ వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత మా పాపాలు, మా పితరుల నుండి వచ్చిన పాపాలు, శాపాలన్నీ తొలగిపోతాయని బైబిల్ సెలవిస్తుంది కదా. మేము ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా మా కుటుంబంలో ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు మాకు ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఎందుకు ఈ వ్యతిరేకతలు, కుటుంబంలో సమాధానం లేదు, కుటుంబంలో ఐక్యత లేదు, నెమ్మది లేదు. నువ్వు ఎన్నో అనుకున్నావు, నా జీవితం ఎంతో బాగుంటుంది అని యేసు ప్రభువుని నమ్ముకున్నావు, కానీ నువ్వు అనుకున్నది జరగట్లేదు, అనుకోనిది జరుగుతుంది నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో. ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అనే దాని గురించే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతోని మాట్లాడాలనుకుంటున్నాడు. మన క్రైస్తవ జీవితంలో శాపము అనేది ఆత్మీయులకు సంబంధించినది కాదు. జాగ్రత్తగా వినండి. శాపము అనేది యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి సంబంధించినది కాదు. అది అన్యులకు సంబంధించినది. యేసు ప్రభువు ఎరగని వాళ్ళకి అది సంభవించినది. అయినా కూడా క్రైస్తవ జీవితంలో శాపాన్ని అనుభవిస్తున్న పరిస్థితి ఇప్పుడు. మందిరానికి వెళ్తున్నా తెలియను శాపము, మందిరానికి వెళ్తున్నా తెలియని చేదు, ప్రార్థన చేసుకుంటున్నా తెలియని అంతరంగంలో లోదేబార్ యొక్క అనుభవం. ఏమవుతుంది నా పరిస్థితి? కుటుంబంలో సమాధానం లేదు. ఇటు చూస్తే భర్తకి ఆరోగ్యం బాగలేదు, ఇటు చూస్తేనేమో పిల్లలు కలగడం లేదు,
ఒక అన్యుడు ఏ విధంగా అనుభవిస్తున్నాడో అవే నేను అనుభవిస్తున్నా అని ఎంతోమంది యేసు ప్రభువుకి దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజముగా ఈరోజు ఈ యొక్క నగ్న సత్యాన్ని తెలుసుకోండి. దేవుడు ఒక అద్భుతమైన రీతిలో నిన్ను దర్శించబోతున్నాడు ఈరోజు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తూ. చాలా మంది అనుకుంటారు, నేను నమ్ముకున్నా, యేసు ప్రభుని నమ్ముకున్నా, బాప్టిజం తీసుకున్నా అయిపోయింది, దేవుడు నన్ను క్షమించేసినాడు, నా పాపాలన్నీ తొలగిపోయినాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ జరుగుతున్న పరిస్థితులను బట్టి దేవుడు నన్ను క్షమించలేదేమో, దేవుడు నన్ను చూడట్లేడేమో, దేవుడు నన్ను పట్టించుకోవట్లేడేమో, ఆయన రక్తంలో నేను కడగబడలేదేమో, ఈ దైవజనుడి దగ్గర తీసుకున్న బాప్టిజం అది బాప్టిజం కాదేమో, ఆయన దైవజనుడు కాదేమో, వేరే ఒక దైవజనుడు దగ్గర పోయి తీసుకుంటే నేను దీవించబడతానేమో అని ఎన్నో భిన్నాభిప్రాయాలతో క్రైస్తవులు ఉన్నారు ఈరోజు ఈ దినాలలో. అయితే పరిశుద్ధాత్ముడు మనకిచ్చిన రూల్స్ ఏంటో మనం చూడాలి. మొదటిగా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క వాక్యము బైబిల్లో ఏం సెలవిస్తుందో అది మనం చూడాలి. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు, నీ ప్రార్థన ఆయన వింటున్నాడు, ఆయన రక్తంలో నువ్వు కడగబడ్డావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నీ అంతరంగంలో నేను ఒక పాపిని, అందుకే నా బ్రతికిట్లయితుంది, దేవునికి దూరమైపోయిన కాబట్టి అందుకే నా బ్రతికిట్లయిపోతుంది, దేవునికి నేను దూరమైపోయిన కాబట్టి నా పిల్లల బ్రతికి విధంగా అయిపోతుంది, నేను ప్రార్థన చేసుకోవట్లేదు కాబట్టి నాకు ఈ సమస్యలు వస్తున్నాయి అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ నిజానికి అది కాదు. హల్లెలూయా. నిజ వాస్తవము అది కాదు. మరుగుపరచబడినది ఒకటి ఉన్నది. ఇది సాతానుడు మీకు అర్థము అయ్యే రీతిగా, మీకు అర్థమయ్యే లోపు నీ జీవితం సగమైపోతుంది. నువ్వు అనుభవించవలసిన ఆశీర్వాదాలు సగము ఆగిపోతాయి. ఒకటి సాతానుడు మరుగుపరుస్తాడు. అదేంటో మనం చూద్దాము. అందరం బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఆది కాండము థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ 14వ అధ్యాయం. ఆది కాండం 14వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలను మనం చదువుకుందాం. ఆది కాండం 14, 18 నుంచి 20. మరియు షాలోము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. అందరూ జాగ్రత్తగా వినండి. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఒక్క విశ్వాసిని సాతానుడు ఒక విషయాన్ని మరుగుపరుస్తున్నాడు. ఆ మరుగుపరుస్తున్న విషయం ఏమిటి అంటే 10వ వంతు. గట్టిగా చప్పట్లు కొడదాం. 10వ వంతుని సాతానుడు మరుగుపరుస్తున్నాడు.
జాగ్రత్తగా విందాం. పరిశుద్ధాత్మ దేవుడు లోతులోనికి తీసుకొని వెళ్తున్నాడు ఇక మనల్ని. ప్రతి క్రైస్తవుడు ఈరోజు దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించకపోవడానికి ముఖ్య కారణము 10వ వంతుని మర్చిపోవడమే. ఈ 10వ వంతు ఏంటి? ఈ 10వ వంతు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 10వ వంతు ఎవరు క్రియేట్ చేసినారు? ఇందులో ఉన్న సత్యము, ఇందులో ఉన్న ఆశీర్వాదాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం బిడ్డ. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, నీవు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత దేవుడు నీ యొక్క కష్టార్జితంలో నుంచి 10వ వంతు ఆయన సన్నిధిలోనికి తీసుకొని రమ్మన్నాడు ఆయన. ఎందుకు ఈ 10వ వంతు దేవుడు ఆయన సన్నిధిలోనికి తీసుకొని రమ్మన్నాడు అంటే, నిన్ను దీవించడానికే. హల్లెలూయా. అందుకే ఇక్కడ నేను మరలా చదువుతున్నాను, వినండి. 18వ వచనం చూడండి. షాలేము రాజైన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకొని వచ్చెను. మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షం తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహాము ఆశీర్వదించి, ఆకాశమునకు భూమినికును సృష్టికర్త అయిన సర్వోన్నతుని దేవుని వలన అబ్రహాం ఆశీర్వదింపబడును గాక అని, నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఉంచాను. ఎవరికి 10వ వంతు ఇచ్చినాడు? దేవుని యాజకుడుకు 10వ వంతు అబ్రహాం ఇచ్చినాడు. సేవకుడుకు 10వ వంతు అబ్రహాం ఇచ్చినాడు. ఇది దేవుడు మొదటి నుంచి పెట్టిన ఇదొక రూలు. అబ్రహాము తన జీవితంలో ఆ విధముగా గొప్ప స్థానంలోనికి వెళ్ళడానికి గల కారణం ఏమిటి అంటే, దేవునికి, దేవుని యాజకులకు 10వ వంతును సమర్పించుకున్నాడట. హల్లెలూయా. ఇది ఈ మర్మాన్ని విశ్వాసులైన మనోనేత్రములను సాతానుడు మరుగుపరుస్తున్నాడు. ఈ విషయాన్ని అపవాది అయిన సాతానుడు మరుగుపరుస్తున్నాడు. ఎందుకు మరుగుపరుస్తున్నాడంటే, నీవు దేవునికి ఇవ్వవలసినది ఇవ్వనీయకుండా వాడు నీకు ఇచ్చిన ఆ ప్రేరేపణను దూరం చేస్తున్నాడు. వాడు ఆ యొక్క విధముగా ఈరోజు ప్రతి క్రైస్తవుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నాడు. దేవునికి అందరూ సమానమే, ఆయనకి పక్షపాతం లేదు. అబ్రహాముని ఏ విధముగా చూసినాడో నిన్ను ఆ విధంగానే చూస్తున్నాడు ఆయన. కానీ ఈ యొక్క రూల్స్ని ఎవరైతే బ్రేక్ చేస్తారో వారిలో దేవుని యొక్క ఆశీర్వాదాలు కనపడవు. ఇది నగ్న సత్యం. అందుకే ప్రతి క్రైస్తవుడు ఈరోజు ఏ విధంగా తయారైపోయాడంటే, ఇచ్చేవారిగా లేరు, తీసుకునేవారిగా ఉన్నారు. దేవుడేమో నిన్ను ఇచ్చేవాడిగా ఉంచాలని ఆయన ఆశ. నువ్వు దేవునికి ఇవ్వవలసినది ఇచ్చేస్తేనట, నీ ప్రతి పరిస్థితి, నీ ప్రతి స్థుతిగతులు, భూములు, ఇండ్లు, ఎడ్లు, ఆవులు, పశువులు అన్నీ కూడా, గర్భవాసము కూడా దేవుడు దీవిస్తాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే లేవి కాండము చూద్దాము. లేవి కాండం 27వ అధ్యాయంలో లేవి కాండం 27వ అధ్యాయం 30 నుంచి
33 వచనాలు, 27 అధ్యాయం 30 నుంచి 37 వచనాలు మనం చదువుకుందాం. థ్యాంక్ యూ జీసస్. 30 నుంచి 33 వచనాలు. భూధాన్యములోనేమి వృక్ష ఫలములోనేమి భూఫలములన్నిటిలో 10% యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన 10% దేనినైనను విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతును దానితో కలపవలెను. గోవులోనే గాని గొర్రె మేకలలో గాని కోల క్రింద నడుచునన్నిటిలో 10% తిష్ఠితమగును. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాన్ని మార్చకూడదు. దాన్ని మార్చిన ఎడల అదియు దానికి మారుగా నిచ్చినదయు ప్రతినిష్టములగును. అట్టి దానిని విడిపింపకూడదని చెప్పెను. ఇది యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలు కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞ. రబషందరల సియాకరల, గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు ఎంత క్లియర్గా, ఎంత స్పష్టముగా దేవుడు దీనిని గురించి చెప్పినాడు. చూడండి, నేను ఒక విషయం చెప్తాను. ఈ భూలోకంలో క్రైస్తవుడే కావచ్చు, అన్యుడే కావచ్చు, ఒక మానవుడే కావచ్చు, హాస్పిటల్కి వెళ్ళాలి అన్నప్పుడు లక్షలు ధారపోస్తారు. ఇంకా అనవసరమైన విషయాలకి వేలు ధారపోస్తారు. కానీ దేవుని సన్నిధికి, దేవుని మందిరములో దేవుని కోసము మనము తీసిన 10% అపవాది అయిన సాతాను ఇవ్వకుండా వాడు అడ్డుపడతాడు. స్పెషల్గా మోషేతోని దేవుడు దీని గురించి మాట్లాడినాడు. సీనాయి పర్వతం మీద దీని గురించి దేవుడు స్పెషల్గా మాట్లాడినాడు. ఇది ఒక ఆజ్ఞ. అందుకే చాలా మందికి, క్రైస్తవులకి ఏ విధంగా ఇవ్వాలి దేవునికి, ఎట్లా ఇవ్వాలి దేవునికి అని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఆ కన్ఫ్యూజన్లోనే ఉండిపోతూ ఉంటారు. బిడ్డ, ఈరోజు నేను ఒక విషయం చెప్తున్నాను. దేవునికి, దేవుని మందిరంలోనికి ఎందుకు దేవుడు ఇవ్వమంటున్నాడంటే, మరలా చెప్తున్నాను, ఆయనకి లేక కాదు. అర్థమవుతుందో? దేవునికి లేక కాదు. నిన్ను బహుతరములకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలి అంటే దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదము నువ్వు అనుభవించాలి అంటే, తరతరములు అది ఐశ్వర్యమును ఇస్తుంది అని నువ్వు అనుభవించాలి అంటే, ఈ యొక్క సంవత్సరము నువ్వు 1990లో పుట్టినావో 80లో పుట్టినావో, ఇవ్వడం నేర్చుకో. నీ పితరులు దీవించబడతారు. అంత గొప్ప మేలు ఉంటుంది, అంత గొప్ప ఆశీర్వాదం ఉంటుంది బిడ్డ. దేవునికి ఇచ్చి, యేసయ్యకి 10% ఇచ్చి నాకు అన్యాయం జరిగింది అనే సాక్ష్యం ఎక్కడ లేదు. హల్లెలూయా. ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. తాంత్రికులు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు, ఎన్నో కర్ణ పిశాచుగా చేతబడులు చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వైద్యులు ఉన్నారు, మోసం చేసే వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. డబ్బులు సంపాదించడానికి లక్షలు అనవసరంగా ధారపోస్తాం. నీ కష్టార్జితంలో నుంచి దేవుడు ఎంత అడుగుతున్నాడు? 10%. అది యెహోవా సొమ్మట. అర్థమవుతుందా?
అంటున్నాడు అక్కడ. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనది, అది దేవునికి ప్రతిష్ఠితమైనది. ఇది నీ జీవితంలో ఇది ఫీడ్ అయిపోవాలి. నీకు అర్థమవుతుందా బిడ్డ? ఇది ఫీడ్ అయిపోవాలి. నీకు వచ్చిన సంపాదనలో 10% ఇది దేవుని సొమ్ము అని మైండ్లో ఫీడ్ అయిపోవాలి. చూడండి, ఈరోజు క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారంటే దేవునితో ఒప్పందాలు చేసుకుంటారు, దేవునితో డీలింగ్స్ మాట్లాడతారు. ఆ డీలింగ్స్ ఏ విధంగా ఉంటాయంటే, దైవజనుడి దగ్గరకు వచ్చి, నేను కోరుకుంటున్న ఉద్యోగం వస్తే దేవునికి నేను 10,000 ఇస్తా అని డీలింగ్స్ మాట్లాడుకుంటాను. నేను అనుకున్నది జరిగితే పాస్టర్ గారు సగం ఎకరం దేవునికే ఇచ్చేస్తా నేను అని డీలింగ్స్ మాట్లాడుకుంటాను. ఎందుకు? దేవునికి లేకనా? దైవజనుణ్ణి దేవుడు పోషించలేకనా? మీరు ఈ సత్యాన్ని మీరు తెలుసుకోండి. దేవుడితో ఎప్పుడు కూడా ఈ విధంగా దేవుణ్ణి అడగొద్దు. మీరు తెలుసుకోండి బిడ్డ. దైవజనుడి దగ్గరకు వచ్చి కూడా, పాస్టర్ గారు నేను ఒకటి అనుకుంటున్న మనసులో, ఇది జరిగితే నేను దేవునికి ఏదంటే అది చేస్తా, మా కుటుంబం అంతా దేవునికి నమ్ముకుంటాం, అందరం అందులో దిగుతాం అంటారు. నవ్వొస్తుంటది. ఇందులో ఉన్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. దేవునికి ఇవ్వడము అనేది అది నీ అంతరంగంలో నుంచి పుట్టాలి, కానీ డీలింగ్స్ పెట్టుకోవడం కాదు బిడ్డ. అది అర్థమవుతుందా? అది అంతరంగంలో నుంచి పుట్టేది. అంతేకాకుండా ఇది ఆజ్ఞలలో ఒకటి. ఆజ్ఞలలో దేవుడు ఇది ఒకటి పెట్టినాడు. అంతేకాకుండా 10వ భాగం యెహోవాకు అర్పించేది, అది యెహోవా సొమ్ము. ఈరోజు దేవునికి ఇవ్వవలసిన నువ్వు ఇవ్వలేకపోతున్నావు కాబట్టే ఒక చేదును నువ్వు చూస్తున్నావు బిడ్డ. నెమ్మది లేదు. అందుకే నేనేదో పాపిని కాబట్టి, పొరపాటు చేస్తున్నా కాబట్టి, అందుకే నా కుటుంబం నా బతికిట్లా అవుతుంది అనుకుంటున్నావు. కాదు, ఈ యొక్క 10వ భాగం విషయంలో సాతానుడు మరుగుపరుస్తున్నాడు. అందుకే కీర్తనకారుడు, లాస్ట్ వీక్ మనం చదువుకున్నాం, కీర్తనకారుడు ఏమంటున్నాడు బిడ్డ? కీర్తనకారుడు అంటున్నాడు, మన దోషములను బట్టి, మన పాపములను బట్టి ఆయన శిక్ష వేయలే మనకి. మన మీద ఉన్న పొరపాట్లను బట్టి ఆయన తీర్పు తీర్చలేదట యేసయ్య. మన మీదకి శాపం రానియలేదట. మట్టిలో నుంచి వచ్చిన మట్టిలోనికే వెళ్ళిపోతాం అని ఆయనకు తెలుసు. అది జ్ఞాపకం చేసుకున్నాడు, నీవు బలహీనుడవని. అందుకే చాలామంది దేవుణ్ణి అపార్థం చేసుకుంటారు, అర్థం చేసుకోరు, తెలవదు. చాలామందికి దేవుడి యొక్క మనసేంటో తెలవక అపార్థం చేసుకుంటాం. ఇప్పటికీ నేను నా జీవితంలో నేను చూసినది ఒకటి ఉన్నది, చెప్తాను వినండి బిడ్డ. కొంతమంది ఉన్నారు దేవునికి నమ్మకంగా ఇచ్చేవాళ్ళు, కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళని నేను చూస్తూ ఉంటా, అబ్జర్వ్ చేస్తూ ఉంటా, కనిపెడుతూ ఉంటా. వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా దేవునికి ఇవ్వవలసింది ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు గొప్ప స్థానంలోనే ఉంటారు, కానీ తక్కువ స్థానంలోనికి ఎప్పుడు దేవుడు తీసుకురాలే వాళ్ళని. నేను నా కన్నులారా చూసిన అలాంటి వాళ్ళని. హల్లెలూయా. అందుకే మనము ఈ విషయాన్ని తెలుసుకోవాలి బిడ్డ. భూధాన్యంలో, వృక్ష ఫలంలోనేమి, భూఫలంలోనేమి, ఏదైనా సరే 10వ భాగం యెహోవా సొమ్ము అనేది అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యెహోవా అట సీనాయి కొండ మీద ఇశ్రాయేలీల కొరకు మోషేకి ఇచ్చిన ఇది ఆజ్ఞ. హల్లెలూయా. ఇది మీరు ఫాలో అప్ అవ్వండి మీ ఆత్మీయ జీవితంలో బిడ్డ. దేవుడు మిమ్మల్ని
ఉన్నతమైన స్థానంలో ఆయన నిలబెడతాడు. నువ్వు అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకొక మర్మాన్ని నేను మీకు చెప్తాను, వినండి బిడ్డ. ఈ యొక్క ఆజ్ఞ దేవుడు ఎందుకు పెట్టినాడంటే, ఆ ఇశ్రాయేల్ ప్రజలకి, క్రైస్తవులకి ఈ ఆజ్ఞ ఎందుకు పెట్టినాడంటే, నీవు బ్రతుకు దినములు దేవుని దగ్గర అయినా ప్రజల మధ్యలో అయినా నువ్వు ఇచ్చేవాడిగా ఉండడమే అది దేవుని కోరిక. నీకు ఇవ్వడము అలవాటు చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు గొప్ప స్థానంలో ఉంటావు. కోల్గేట్, మనం పేస్ట్ వాడతాం కోల్గేట్. మొదటిలో ఆ కోల్గేట్ని తయారు చేసిన ఆ వ్యక్తి ఒక క్రైస్తవుడు. ఆయన మొదటిలో అతను కోల్గేట్ పౌడర్ని తయారు చేశాడు. ఇప్పుడు కోల్గేట్ పౌడర్ లేదు, పేస్ట్ వస్తుంది, ఎన్నో వెరైటీస్ వస్తున్నాయి. మొదటిలో అది పౌడర్గా వచ్చేది. అయితే ఆ యొక్క వ్యాపారవేత్త ఆదివారం కాగానే తన వ్యాపారాన్ని, తన బిజినెస్ని మొత్తం క్లోజ్ చేసేసి, అది లక్షలు వచ్చినా కోట్లు వచ్చినా అన్ని క్లోజ్ చేసేసి మందిరానికి వెళ్తాడు. మందిరానికి వెళ్ళినప్పుడు సోమవారం నుంచి శనివారం వరకు ఆయనకి 10,000 సంపాదన వచ్చి ఉంటుంది. ఆ సంపాదన అంతా మందిరానికి తీసుకొచ్చి ఆ 10,000లో 1,000 రూపాయలు ఈయన జోలో పెట్టుకొని మిగతా 9,000 దేవునికి ఇచ్చేసేవాడంట. అది మొదటి నుంచి. అంటే బైబుల్లోనేమో 1,000 రూపాయలు ఇవ్వమని దేవుడు చెప్తున్నాడు, 10%. ఈయనేం చేస్తున్నాడు, రివర్స్లో 90% దేవునికి ఇచ్చేస్తున్నాడు. 1,000 రూపాయలు పెట్టుకొని మరలా సోమవారం ఆయన బిజినెస్ని స్టార్ట్ చేస్తూ ఉండేటోడట. బిజినెస్ని స్టార్ట్ చేస్తూ ఉంటే ఆ బిజినెస్ అంచెలంచెలుగా అది డెవలప్ అయి ఇప్పుడు ప్రపంచం మొత్తము ఆ కోల్గేట్ అనేది పరిచయం అయింది. హల్లెలూయా. ఈ యొక్క KFC తెలుసా? ఆ KFC యొక్క ఆ వ్యాపారవేత్త ఎంతో కష్టాలు పడ్డాడు. ఆయన ఎప్పుడు డెవలప్ అయినాడంటే పండు వృద్ధాప్యంలో హైలైట్ అయినాడు ఆయన. ఇందులో ఉన్న మర్మం ఏంటో మీకు చెప్తాను, వినండి. ఈ KFC వ్యాపారవేత్త ఎంతో కష్టపడ్డాడు, లాస్ అయిపోయినాడు. మొదటిగా ఆయన స్ట్రీట్ ఫుడ్ పెట్టినాడు. ఈ KFC రోడ్డు మీద బండి పెట్టుకొని ఆయన బిజినెస్ని స్టార్ట్ చేసినాడు సొంతంగా. దానికి ముందు ఎన్నో ప్రయత్నాలు చేసినాడు, లాస్ అయిపోయినాడు. ఆయన ఒకటే తీర్మానం తీసుకున్నాడట మనసులో దేవుని దగ్గర. ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి కూడా ఇందులో ఉన్నది కొంత దేవునికి ఇచ్చేస్తా, మిగతాది నాకు అని తీర్మానం తీసుకొని వ్యాపారాన్ని స్టార్ట్ చేసినాడట. ఎప్పుడు 50, 55, 60 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు. ఎక్కడ ఇది ప్యారిస్ కంట్రీలో, ఫ్రాన్స్ కంట్రీలో స్టార్ట్ చేసినాడు. ఒక రోడ్డు పక్కన స్ట్రీట్ ఫుడ్గా స్టార్ట్ చేసినాడు. వచ్చింది ఎంత వచ్చినా, 500 వచ్చినా 250 దేవునికి, 250 ఈయనకి. 1,000 రూపాయలు వస్తే 500 దేవునికి, 500 ఈయనకి. అట్లా పెట్టుకొని వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచం మొత్తము కూడా KFC. దేవుని యొక్క ఆశీర్వాదం ఆ విధంగా ఉంటుంది. ఒకటి నేను చెప్తున్నాను బిడ్డ, నువ్వు దేవునికి ఎంత నమ్మకంగా ఇస్తావో, ఎంత ఆశపడిస్తావో, దేవుడు నాకు ఏదో చేస్తాడని నువ్వు ఇయ్యొద్దు. దేవుడు నాకు ఇది ఇస్తాడు కాబట్టి, ఇది చేస్తాడు కాబట్టి నేను ఇస్తున్నానే మనస్సు నీకు రావద్దు బిడ్డ. ఒక తీర్మానం తీసుకో దేవుని దగ్గర. నన్ను భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలో, ఈరోజు నేను పాస్టర్ చెప్పిన వాక్యం విన్నాను కాబట్టి భవిష్యత్తులో నేను ఉన్నతమైన స్థానంలో ఉండాలి కాబట్టి నేను దేవునికి ఇస్తా అనే తీర్మానాలు తీసుకోవద్దు. జాగ్రత్తగా వినండి, ఇలాంటి తీర్మానాలు తీసుకోవద్దు. నువ్వు మొదటిగా దేవుడేంటో నువ్వు తెలుసుకోవాలి.
తర్వాత ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడో తెలుసుకోవాలి. ఆయన మనసేంటో నువ్వు తెలుసుకోవాలి. నాకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, కరువైన, కష్టమైన, ఖడ్గమైన, ఏదైనా సరే నాకు వచ్చిన దాంట్లో 10% అనుకుంటావో 20% అనుకుంటావో అది నీ ఇష్టం. నీకు దేవునికి అది వ్యక్తిగత విషయం. ఆజ్ఞ ఒకటి ఉన్నది, 10% దేవుని సొమ్ము అని. దాని 10 ఇస్తావా 20 ఇస్తావా అది నీ ఇష్టం. కానీ యేసయ్యా, నేను ఉన్న దాంట్లో నేను సంతోషంగా ఉన్నాను కాబట్టి నేను నీ కోసం ఇస్తున్నాను మందిరంకి. నీ యాజకుడికి ఉన్న దాంట్లో నేను సంతోషంగా ఉన్నా కాబట్టి మెలికిసెదెకు అనే యాజకుడికి అబ్రహాం ఇచ్చినట్లుగా నేను మా యొక్క సేవకుడికి నేను ఉన్న దాంట్లో నేను మంచిగా ఉన్నా కాబట్టి ఇస్తున్నా అని తృప్తిగా సంతోషంగా ఇవ్వండి. ఇచ్చేటప్పుడు కూడా సనుక్కుంటూ గునుక్కుంటూ కాదు, మనస్ఫూర్తిగా ఇవ్వండి. నేను దేవుని యొక్క సన్నిధిలో ఉండి చెప్తున్నా, నీ స్థితి మార్చబడబోతుంది. హల్లెలూయా. నీ స్థితి గొప్పగా ఉన్నతమైన స్థానంలో ఉంటుంది. అందుకే మాలాకీ గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూద్దాము. మాలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. అందరు చూడండి, 8వ వచనం నుంచి చదువుకుందాం. మాలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలింతిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలింతిమని మీరందరూ 10వ భాగమున ప్రతిష్ఠిత అర్పణములు ఇయ్యక దొంగిలింతిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు. ఇది చూడండి, ఇది 10వ వచనం నుంచి తర్వాత చదువుదాం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 8వ వచనం మరలా చదువుతాను. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలింతిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలింతిమని మీరు అడుగుదురు. 10వ భాగమున ప్రతిష్ఠితార్పణములు ఇయ్యక దొంగిలింతిరి. ఇక్కడ ఏమంటున్నాడు 9వ వచనం, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించి ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు అంటున్నాడు. ఒకటే మాట. ఇప్పటిదాకా నేనేదో పొరపాటు చేసిన కాబట్టి నా బ్రతికిట్లా అయింది, నేనేదో చేసిన కాబట్టి నాకు ఈ పరిస్థితి ఏర్పడ్డది, నేను ఎవరినో ఏదో చేసిన కాబట్టి పరిస్థితి ఏర్పడ్డది అని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు. దేవుని సొమ్ము, దేవుడు నీకు ఇచ్చిన వ్యాపారము, ఉద్యోగము ఏదైనా సరే అందులో 10% దేవుని సొమ్ము, దేవుని ఆజ్ఞ. అది దాన్ని దొంగలిస్తే ఆటోమేటిక్గా దేవుడు శపించట్లే, శాపగ్రస్తులు అయిపోతారట. ఆ శాపం ఎట్లా ఉంటుంది అంటే, ఇది కూడా వివరిస్తాను వినండి. ఆ శాపము దేవుడిచ్చేది కాదు, ఒక ఆజ్ఞ ఉంది. ఆజ్ఞ ఏముంది ఏంటంటే, ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఎంత సంపాదించినా చినిగిన సంచిలో వేసినట్లుగా అవుతుంది. అదొక విధమైన శాపము. అర్థమవుతుందా మీ అందరికీ? ఎంత సంపాదించినా కూడా నిలవడం లేదు, ఏదో రూపకంగా వెళ్ళిపోతుంది. రోగాలు వస్తున్నాయి, హాస్పిటల్ ఏదో రూపకంగా వెళ్ళిపోతుంది. అదొక విధమైన శాపం. ఈ యొక్క 10వ భాగం విషయంలో నమ్మకంగా లేకపోతే నేను దేవుని ఆత్మ ద్వారా చెప్తున్నాను, ఇవే జరుగుతాయి. వడ్డీలు కట్టుకుంటూ ఉంటారు. రబా షకందల్ రిహత్తు రిబాల షందర్ అలియారా. వడ్డీలు కడుతున్నావు. ఈరోజు యేసు ప్రభు నమ్ముతున్నావు, అన్యాయంగా వడ్డీలు కడుతున్నావు. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు, అనవసరమైన వాటిలో
హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి అదొక విధమైన రోగం, అదొక విధమైన శాపం బిడ్డ. మీరు తెలుసుకోండి, సాతానుడు వీడు గుడ్డితనంలోనికి తీసుకెళ్తున్నాడు బిడ్డ మిమ్మల్ని. చూడండి, అది 10 రూపాయలైనా కూడా దేవునికి ఇవ్వనియ్యాడు వాడు సాతానుడు. అది 10 రూపాయలే అయినా కూడా దేవునికి ఇవ్వనియ్యాడు బిడ్డ. అది నీకు ఒక ప్రశ్న ఉండొచ్చు, ప్రతిరోజు వెంటాడుతున్న ప్రశ్న. నేను, నా కుటుంబం, నా పిల్లలు మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, అన్ని చేస్తున్నాం, ఎందుకు ఈ పరిస్థితి? నిలబడట్లే, డబ్బు నిలబడట్లే. ఎందుకు తెలుసా బిడ్డ? దేవుని యొక్క సొమ్మును కూడా మీరే తినేస్తున్నారు. నేను వాక్యంలో ఉన్నది చెప్తున్నాను బిడ్డ. అందుకే ఆ పరిస్థితి ఏర్పడుతుంది బిడ్డ. ఈరోజు ఒకటే తీర్మానం తీసుకో, దేవునికి ఇవ్వవలసింది ఇచ్చే బిడ్డ. నువ్వు ఆ క్రమాన్ని నువ్వు మార్చకు, ఆ క్రమాన్ని నువ్వు మార్చకు. కొన్నిసార్లు నువ్వు ఇస్తున్నప్పుడు, దీవించబడుతున్నప్పుడు సాతానుడు ఇయ్యకుండా అడ్డుపడతాడు, ఆలోచనలు మారుస్తూ ఉంటాడు, తలంపులు మారుస్తూ ఉంటాడు, ఇవ్వనీయడు. ఏముందిలే, ఇస్తే ఏమైతుందిలే అని అనుకుంటావు, కానీ నువ్వు ఇస్తున్నది దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, ఆయన చూస్తున్నాడు. అంతేకాకుండా ఇందులో ఉన్న మర్మం ఏమిటి అంటే, నువ్వు దేవుని సన్నిధిలోకి ఇచ్చేటప్పుడు ఏది ఇచ్చినా కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేయి కూడా తెలియవద్దు. అర్థమవుతుందా? ఇది ఒక రూల్. నువ్వు దేవునికి ఎంత ఇస్తున్నావు, యాజకుడికి ఎంత ఇస్తున్నావు అనేది కుడి చేయితో ఇస్తుంది, ఎడమ చేయి కూడా తెలియవద్దు. అంటే ఈ మాటకు అర్థం ఏమిటి అంటే, నువ్వు దేవునికి ఎంత ఇస్తున్నావు అనేది ఈరోజు ఈ లోకంలో ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో చాలామంది ప్రజలకు సహాయం చేస్తారు, పబ్లిసిటీ చేసుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? నువ్వు దేవునికి ఇస్తున్నావు, 10 మందికి భోజనం పెడుతున్నావు, అందరికీ తెలవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, అందరికీ తెలవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునికి ఎంత ఇస్తున్నావు అనేది నీ భార్య, నా భార్యనే కదా అని అనుకోవచ్చు, తెలవాల్సిన అవసరం లేదు. నీ తల్లికి తెలవాల్సిన అవసరం లేదు, నీ తండ్రికి తెలవాల్సిన అవసరం లేదు. నువ్వు ఇస్తుంది దేవునికి, మనుషులకు కాదు. ఆయన ఆజ్ఞ ఆ విధంగా ఉంది, ఆయన రూల్ ఆ విధంగా ఉంది. కొంతమంది దేవునికి ఇంత ఇచ్చిన అంత ఇచ్చిన డబ్బులు కొట్టుకుంటారు, అది దేవునికి ఇష్టం లేదు. అక్కడనే నీ ప్రతిఫలం ఆగిపోతుంది అంటే చెప్పుకుంటే. హల్లెలూయా, ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి బిడ్డ. ఈ విధంగా నువ్వు ఫాలో అప్ చేయి. నీకు ఏ విధంగా ఉంటుంది తెలుసా? ఒకరోజు నేను నా జీవితంలో ఒక విషయాన్ని నేను అనుభవించిన, చెప్తా వినండి. అదేమిటి అంటే, అది బాగా దేవుడు నాకు అది నేర్పించినాడు. నేను గ్రామానికి సువార్తకి సేవ కోసం వెళ్ళినప్పుడు 6 సంవత్సరాలు వెళ్ళినప్పుడు నాకు అక్కడ వచ్చే కానుక 300 లేదా 350 వచ్చేవి. జాగ్రత్తగా వినండి. ఆ యొక్క వచ్చిన కానుకను మరలా నేను అక్కడి నుంచి నల్గొండకి రావాలి అంటే నా బండ్లో పెట్రోలు 300 అవుతుంది. ఆ 300 బండ్ల పెట్రోల్ పోసుకున్న తర్వాత దేవునికే కదా, దేవుని సేవనే కదా, దేవునికే ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి ఇచ్చేసేది. తిరిగి 50 రూపాయలతోని ఇంటికి వచ్చేది. ఆలోచన ఉండేది, 10% ఇస్తే అయిపోవు, ఎట్లా ఇంట్లా మొదటిలో, నీ సేవలో ఉన్న మొదటిలో ఎట్లా పరిస్థితి ఎట్లా అని ఆలోచించినప్పుడు ఒక విశ్వాసం, దేవుడు ఇవ్వాలనుకుంటే ఎట్లనైనా ఇస్తాడు. హల్లెలూయా, ఏ విధంగానైనా ఇస్తాడు. నేను ఆలోచించుకుంటూ ప్రయాణం చేసుకుంటూ ఇంటికి వచ్చేసరికి వారానికి సరిపడు సామాన్ ఇంట్లో ఉండేది. హల్లెలూయా,
అట్లా నా జీవితంలో ఒకరోజు ఇంకొక సంఘటన జరిగింది. ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నా, ఇక్కడనే కూర్చున్నా, ప్రార్థన చేసుకుంటున్నా. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేనేమని ప్రార్థన చేసుకుంటున్నా అంటే, ప్రభువా నాకు ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి బాగా డిస్టర్బ్ అయిపోతున్నా ప్రభువా, బాగా ఏడుపు వచ్చేస్తుంది. నేను ఇంకా నీకు ఇవ్వడానికి ఏం లేదు, నా జీవితాన్ని నీకు ఇచ్చేసిన, నాకు ఇవ్వడానికి ఇక నా దగ్గర ఏం లేదు, నా ఇంట్లో పరిస్థితి బాగలేదు ప్రభువా, ఏంటి ప్రభువా అని ప్రభువుని అడుగుతున్నా. ఒక దైవజనుని యొక్క అనుభవాలు కూడా మీరు తెలుసుకోవాలి అందరూ. ప్రభువుని అడుగుతూ ఉన్నా. దేవుడు అంటున్నాడు, నవ్వుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, అన్నీ ఇస్తా బిడ్డ, నువ్వేమేమి ఆలోచిస్తున్నావో, మీకు ఏమేమి అవసరం ఉన్నాయో, నీ అక్కర్లన్నీ నాకు తెలుసు అని అంటున్నాడు. ప్రతిసారి ప్రభు అంటున్నాడు. మా మమ్మీకి ఫోన్ చేస్తున్నాను, ఇక్కడ పైన ప్రార్థన చేసుకుంటే మా మమ్మీకి ఫోన్ చేస్తున్నాను, అమ్మ దేవుడు ఇస్తా అంటున్నాడు, ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ ఆయన ఇస్తా అంటున్నాడు అని చెప్పేసి అన్న. ప్రార్థన అయిపోయింది, నేను కిందికి వెళ్తూ ఉన్నా, ఇంటికాడికి ఒక అతను వచ్చినాడు. ఆయన ఒక ఆన్లైన్ షాపింగ్ వ్యక్తి, ఆన్లైన్లో షాప్ చేసే వ్యక్తి. సార్ మీకు పార్సల్ వచ్చింది సార్ అని చెప్పేసి, అవునా సరే తీసుకురండి, మీ పేరు మీదనే వచ్చింది సార్ పార్సల్, ఇంటికే అడ్రస్ వచ్చింది సార్ పార్సల్, సిగ్నేచర్ చేసిన, ఓపెన్ చేస్తే 2 నెలలకు సరిపడు సరుకులు ఉన్నాయి అందులో. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. అందుకే మన జీవితంలో ఎవరెవరికో ఎంతెంతనో అన్యాయంగా దారపోస్తాం, కానీ సాతానుడు ఇక్కడ మరుగుపరుస్తూ ఉంటాడు. నువ్వు ఈ యొక్క పద్ధతిని, ఈ యొక్క క్రమాన్ని బిడ్డ నువ్వు ఫాలో చేయి. ఏ విధమైన ఆశీర్వాదాలు చూస్తావు తెలుసా? ప్రాఫెసీ చేస్తున్నాను, ఏ విధమైన ఆశీర్వాదాలు చూస్తావు తెలుసా? అందరు బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే కీర్తనలు తీయండి. కీర్తనలు 128వ కీర్తన. కీర్తనలు 128వ కీర్తన మొదటి వచనం నుంచి చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులట. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలే కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్కలు వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలని నీవు చూచెదవు. ఇశ్రాయేలీయుల మీద సమాధానముండునుగాక. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ ఆశీర్వాదాలు నువ్వు అనుభవిస్తావు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించని వాళ్ళు ఈరోజు ఉన్నారు. కష్టపడి సంపాదించుకున్న సంపాదన అనుభవించని వాళ్ళు ఉన్నారు ఈరోజు. ఈఎంఐలకు, వడ్డీలకు, అప్పులకు కట్టి కట్టి చివరికి మిగిలేది ఏమీ ఉండదు. బయట చెప్పుకోవడానికి నువ్వు అంత సంపాదిస్తావు అని హేళన చేసి మాట్లాడతారు. అవునా? నెలకి 26,000 వస్తాయి, 24,000 వస్తాయి, 30,000 వస్తాయి నీకు జీతం. ఆ నెల నీకు ఆ డబ్బులు వస్తాయి, నీకు ఈ డబ్బులు వస్తాయి, అందరూ ఈజీగా అనేస్తూ ఉంటారు. కానీ నువ్వు కడుతున్న ఆ వడ్డీలు, నీ యొక్క బాధ, నువ్వు అనుభవిస్తున్న ఆ శాపము వాళ్ళకి అర్థం కాదు, సింపుల్గా అనేస్తారు. ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడుతుంది అంటే, దేవునికి చెందవలసినవి, దేవునికి ఇవ్వవలసినది ఇవ్వకపోవడం వల్ల ఈ శాపము తాండవిస్తుంది. సాతానుడు ఆ విధంగా తీసుకొని వెళ్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తం ఏమిటి అంటే, నీ పిల్లల్ని నువ్వు చూడాలి.
నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవించాలి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలి. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్కల వలె ఉండాలి. అందుకు దేవుడు ఆయన చిత్తం ఇది. కాబట్టి నీ జీవితంలో ఇంకా సాతానుడు ఏ విషయంలో అయితే నిన్ను ఈ విధంగా నిన్ను చేస్తున్నాడో ఒక్కసారి ప్రశ్నించుకో బిడ్డ. కాబట్టి ఈ ఆజ్ఞల ప్రకారంగా ఫాలో అవుదాం. మన జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని కాపాడుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ఇక ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం.